సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడైతే ప్రజెంట్ మేమైతే ఈవినింగ్ టైం వచ్చేసి 3 అవుతుంది. మేము ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. వాన్ చూడండి, వాన్ అయితే తగ్గలే, వాన్ పడుతూనే ఉంది. అందుకే సేఫ్టీగా పూర్ణ బైక్కి టాప్ బాక్స్ ఫిక్స్ చేసేస్తాము. ఫోన్స్ అన్నీ దాంతో వేసేస్తున్నాము. ఇంకా నా కెమెరా అయితే రెడీ అవ్వలే. ఇంకా మొత్తం వాటర్ మొత్తం చాలా దిగిపోయింది వాటరు. దాన్ని ఏం చేసినానంటే, నేను ఇప్పుడు రైస్ తీసుకొని వచ్చిన, మామూలు వైట్ రైస్ ఉంటుంది కదా, వైట్ రైస్ తీసుకొని వచ్చి దాంతో వేసి పెట్టిన. రేపు చూద్దాము ఒకవేళ ఆన్ అవుతుందా లేదా అనేసి. ఇంకా ఆన్ అవ్వలేదంటే నాకు తెలిసి మోటో వ్లాగింగ్ కష్టము. మోటో వ్లాగింగ్ ఉన్నా లేకపోయినా నార్మల్ వ్లాగ్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తూనే ఉంటా. చూడండి వ్యూ, ఇది ఇక్కడ ఉంది చూసినారా, ఇక్కడ మా రూమ్, ఇక్కడ మా బైక్స్. సో ఇప్పుడు వెళ్ళేసి మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, అది చూపిస్తా. ప్లస్ అట్లనే ఏదైనా లొకేషన్కి, మంచి లొకేషన్కి వెళ్తే లొకేషన్ చూపిస్తా. అట్లనే ఫుడ్ తినేసి వచ్చేస్తాం. సో చలో స్టార్ట్ అయిపోదాం. ఎగ్ కర్రీ విత్ ఇడియాపం. ఇడియాపం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పరోటా చికెన్ చెప్పినాం. సో గైస్, ఇది మేము వచ్చిన హోటల్. మొత్తం రష్గా ఉన్నింది. టేస్ట్ ఏం పర్లే. మేము నిన్న తినిన దానికన్నా ఈరోజు పర్లే, బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇడియాపము, ఎగ్ కర్రీ, పరోటా, చికెన్ కర్రీ. ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ రెండు సేమ్గానే ఉంది. పర్లే, నిన్న కన్నా టేస్ట్ ఈరోజు బాగానే ఉంది. మేమైతే మా బండ్లు 1 కిలోమీటర్ దూరంలో పెట్టినాము, ఎందుకంటే ఇక్కడ అస్సలు ట్రాఫిక్ ఫుల్. సో దానికనేసి ఇంకా 1 కిలోమీటర్ ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళి మా బైక్స్ తీసుకొని చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళేసి మీకు మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాం, మిస్ అవ్వద్దు. సో గైస్, మేము వచ్చిన హోటల్ ఇదే, ర్యాప్సీ అంట. బయట లొకేషన్ వాన ఫుల్. పర్లే హోటల్. చలో, ఇంకా మనకు టైం లేదు, వాన ఎక్కువ అయిపోతుంది. ఎంత బిన్న కవర్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోవాలా. మున్నార్ ఏం ఎక్స్ప్లోరర్ ఉంది నిజంగా. వాన మాత్రము అస్సలు ఇంకా తగ్గేదలే అన్నట్టు పడుతుంది. మా రూమ్ నుంచి మాత్రం సూపర్గా ఉంది వ్యూ. మీకు మేమైతే నిన్న ఎక్కడికి వెళ్ళినామంటే హోటల్కి వెళ్ళినాము. మేము పుట్టు ట్రై చేద్దాం అనుకున్నాము. ఇక్కడ ఫేమస్ అంట మున్నార్లో. సో అది మాకు ఎక్కడికి వెళ్ళినా దొరకలే. ఏ హోటల్లో అడిగినా అయిపోయింది అంటున్నారు. చూడండి, గ్రిప్పు చూడండి, పర్లే బాగానే ఉంది. ఇక్కడ జారుతుంది. ఈ మట్టిని చూసినారా, ఇట్లా ఈ మట్టి. ఇప్పుడు మేము ఇంకా మున్నార్ నుంచి రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. మున్నార్ నుంచి అత్రేపల్లి నుంచి మున్నార్కి వచ్చినాం కదా, అప్పుడు మీరు చూసే ఉంటారు. ఈ రోడ్ ఇట్లా సైడ్లో ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే, వానబడి అది అట్లే ఉంది కదా, అది అట్లా రోడ్లో కొట్టుకొని వస్తుంది. మన టైర్ అసలే కొంచెం స్కిడ్ అవుతుంది. ఇంకా టైంకి కెమెరా హ్యాండ్ ఇచ్చింది. ఇంకా నేను ఇంకా వదిలేసాను, దాని గురించి ఏం పట్టించుకోలే. ఇది మనకు ఒక లెసన్ లాగా అనుకునేసాను నేను. లాంగ్ రైడ్స్కి వస్తే మనం ఏమేమి సేఫ్టీ మెయింటైన్ చేయాలనేసి ఒక లెసన్ లాగా అనుకోండి, అంతే. ఇంకా ప్రతి ఒక్కటి పాజిటివ్గానే తీసుకున్నాం, నెగిటివ్ అయ్యేది వద్దు. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బెటర్గా ప్లాన్ చేద్దాము. ప్లస్ ఇంకా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుందాం, అంతే కదా. ఎందుకు రిస్క్. ఇంకా మేమైతే ఇప్పుడు 50% రైడ్ అయితే కంప్లీట్ అయింది. మేము అనుకున్న ప్లేసెస్ కోయంబత్తూరు స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేసినాం. ప్లస్ ఏమంటే ఆ రోజు వాన పడుతుంది, అక్కడ కెమెరా లేదు. ఇంకొకటి ఈషా ఫౌండేషన్కి వెళ్ళినాము, అత్రేపల్లికి వెళ్ళినాము. నెక్స్ట్ వచ్చి
అత్రేపల్లి తర్వాత మున్నార్ వచ్చినాము. మున్నార్ వచ్చి ఆ, కులుక్ మనాలి వెళ్ళేటప్పుడు టాప్ వ్యాలీ, మళ్ళీ హిల్ స్టేషన్ కవర్ చేస్తాము. అక్కడ కెమెరాలే మీకు కులుక్ మనాలి ఒకటే చూపిస్తున్న. ఐ మీన్ మీకు సినిమాటిక్ షాట్స్ వేసాను చూసినారా మున్నార్లో, అవే. మున్నార్లో ఇట్లా క్లైమేట్ పెడతా అంటే మేము ఇంకా ఇక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాము. అంటే మేము అనుకునే ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. ఆ, మేమైతే పర్టికులర్గా ఈ ప్లేసెస్ అనేసి రాలేదు. ప్రతి ఒక్క సిటీలో మెయిన్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేసేదానికి మేము వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము 5 days అవుతుంది. 5 days అవుతుంది. ఆ 5 daysలో మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసినాము. ఎక్కడ ఏం మిస్ అవ్వాలా. ఈ వాన పడతాన్నా కూడా, వాన పడినా పడకపోయినా ఎట్లున్నా మేము కవర్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసినాం. మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసినాము. ఇంకొక ఒక 5 days 6 days ఉంటుంది అనుకోండి, అంతే. ఇంకొక 5 days అనుకోండి, మా ప్లాన్ అన్ని కవర్ అయిపోతుంది. ఒకవేళ మాకు ఇంకా కానీ ఓపిక ఉంటే ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేసేదానికి ట్రై చేస్తామని అనుకుంటున్నాం. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలే. చూసినారు కదా, మేము అందుకే ఏం ప్లాన్ వేయదలుచుకోలే. ఎట్లయితే అట్లా అవును అంతే. ఊరికే ప్లాన్ వేసి అది అది ఫెయిల్ అయ్యి మేము బాధపడి ఎందుకు ఊరికే వచ్చింది చెప్పండి. మాకైతే ఈ రూము నిజంగా దొరికింది లక్ అని చెప్పాలి. ఆ, ఎట్లా అంటే మేము ఫస్ట్ వచ్చేసి కొంచెం కింద, ఇక్కడ నుంచి ఒక 4 kilometers, సారీ 4 అంటున్నా, 1 kilometer 2 kilometers అనుకోండి. అక్కడ వచ్చేసి 8,000 చెప్పినారు మాకు. 6 అంటాను, 8,000 సంథింగ్ ఏదో చెప్పినారు 2 daysకి మాకు. సేమ్ అట్లాంటిదే, కానీ దానికన్నా ఇంకా పెద్దది రూమ్. చూసినారు కదా రూమ్ టూర్, దానికన్నా ఇంకా పెద్దది. ప్లస్ వెనకాల వ్యూ పాయింట్ చూడండి. ఇది మాకు వచ్చేసి దొరికింది వచ్చేసి 5,000కే వచ్చేసింది. అది అట్లుంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమంటే వీకెండ్స్ కదా, టూ ఎక్కువ వచ్చేసిన రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకే మేము మా టైం బాగుంది, ఎట్లా నిన్న నీట్గా వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళేసి వచ్చేసినాం. మేము మెయిన్ అనుకునేది వచ్చేసి కులుక్ మనాలి సన్ రైజ్ స్పాట్కి వెళ్దాం అనేసి. సో మాకు సన్ రైజ్ స్పాట్ కరెక్ట్గా చూసాం మేము. అది. సో ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా నవ్వరు తడిచిన తడిపోయినా ఇంకా ఇక్కడ నుంచి డౌన్ అయిపోవాలి, చెక్అవుట్ చేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ మేము వెళ్ళే ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేసేదానికి మాకు టైం ఉండదు, అసలు టైం ఉండదు. సో చూద్దాం. నేను ఒకటే చెప్తానా, ఏదైనా జరగని, ఎట్లయినా ఉని, సిచ్యువేషన్స్ ఎంత హార్డ్గా ఉన్ని, నేను వచ్చిన ఎక్స్ప్లోర్ చేసేదానికి, ఎక్స్ప్లోర్ చేసి శాంతంగా ఇంటికి వెళ్ళిపోతా. మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా జరగని, జస్ట్ వచ్చిన ఎక్స్ప్లోర్ చేసిన వెళ్ళిన, అంతే. సో బాయ్ బాయ్ మున్నార్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.